గత ప్రభుత్వ హయాంలో మాకు అన్ని విషయాల్లో అన్యాయం జరిగింది. జీతభత్యాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఈ ప్రభుత్వం రావాలని ఉద్యోగులంతా కోరుకున్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలు 25,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీని గురించి చర్చించి భవిష్యత్ కార్యాచరణ కోసం ఫిబ్రవరి 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ 5వ తేదీ ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఒంగోలు వచ్చిన ఆయన ఏపీఆర్ఎస్ఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులను ఎంతో ఇబ్బందికి గురి చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 ఐఆర్ తీసుకోలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులకు చర్చకు పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై పని భారం పెరిగిందన్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం, బడ్జెట్ ఇవ్వకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని బొప్పరాజు తెలిపారు. వీటన్నిటిని గురించి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట రాజేష్, కార్యదర్శి ఆర్ వాసుదేవరావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ వర్ధిల్లాలి ఏపీజేఏసీ అమరావతి, వర్ధిల్లాలి ఏపీజేఏసీ అమరావతి, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి రెవెన్యూ ఉద్యోగ బొప్పరాజు గారి నాయకత్వం, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, ఏపీఆర్ఎస్ఏ జిందాబాద్. గత ప్రభుత్వంలో హయాంలో ఏదైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి టార్గెట్లు పెట్టి రెవెన్యూ శాఖ చేత పని చేయించారో ఆ చేయించే క్రమంలోనే ఆనాటి ప్రభుత్వం దృష్టికి కూడా చాలా స్పష్టంగా తీసుకెళ్ళాం. అయ్యా, టైం ఇవ్వకుండా, తగినంత సమయం ఇవ్వకుండా మీరు ఒత్తిడి చేస్తున్నారు, దీనివల్ల అక్కడక్కడ తప్పులు జరిగే ప్రమాదం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా ఆ రోజు ఆ యొక్క మాటలను తీసుకునే పరిస్థితి లేదు. దానివల్ల జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు కానీ పొరపాట్లు కానీ మరలా వాటిని సరిదిద్దుకోలేక మరలా ఇప్పుడు వచ్చినటువంటి వినతుల ద్వారా మరలా కార్యక్రమం మొదలైంది. సరే, ఎంత పని ఒత్తిడైనా భరించే శక్తి, భరించే అలవాటు, ఏ శాఖ పని చేయకపోయినా ఆ శాఖ పనులు సంబంధిత జిల్లా కలెక్టర్ గారు మాకు అప్పచెప్పినప్పుడు చేసేదానికి మేము సిద్ధమే. కానీ దానికి సరిపడ సిబ్బంది, సరిపడ మౌలిక సదుపాయాలు, ప్రధానమైనటువంటి నిధులు ప్రభుత్వం నుంచి వస్తున్నాయా? ఇది ప్రశ్న. దీనికి సంబంధించి మాకు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఒత్తిడి కానివ్వండి, లేదా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు కానివ్వండి, ఇటు మానసిక ఒత్తిడైనా ఆర్థికపరమైన ఒత్తిడైనా వీటన్నిటిని చర్చించుకునేదానికి 4వ తారీఖున, ఫిబ్రవరి 4వ తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 26 జిల్లాల నుంచి హాజరవుతున్నారు. ఆ కార్యవర్గ సమావేశంలో తీవ్రంగా ఈ అంశాల మీద చర్చించుకున్న తర్వాత మరి ప్రభుత్వానికి మేము ఏం చెప్పదలుచుకున్నామో ఆ రోజు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. అందులో ప్రధానంగా చర్చ అంతా కూడా మా మీద పని ఒత్తిడి, మానసిక ఒత్తిడితో పాటు మా మీద విపరీతంగా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అంటే ఎక్కడా కూడా ఏ పద్దు కింద ₹1 బడ్జెట్ కూడా మాకు ఇవ్వకుండా పనులు చేయమని చెప్తున్నారు ప్రభుత్వం. దీని మీద చర్చ చేస్తానికి సిద్ధమవుతున్నాం. అదేవిధంగా 5వ తారీఖున మరుసటి రోజే ఫిబ్రవరి 5వ తారీఖున ఏపీజేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవం, 8వ ఆవిర్భావం. అంటే 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరాలకు వస్తుంది ఏపీజేఏసీ అమరావతి ఏర్పడి. కాబట్టి ఆ రోజున ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది. 26 జిల్లాల నుంచి, అంటే 4, 5 తారీఖులో 2 రోజులు కూడా, ఒకరోజు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం, 5వ తారీఖున జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది. అమరావతి జేఏసీ కార్యవర్గంలో ఏదైతే ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు
ఉమెన్ వింగ్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తయారు చేశామో 26 జిల్లాల నాయకత్వాన్ని మహిళా విభాగం ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం 26 జిల్లాల నాయకత్వం వాళ్ళు కూడా ఆ రోజు హాజరవుతారు. కాబట్టి ఆ 5వ తారీఖున ఉద్యోగులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా విశ్రాంత అంటే పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు మీద ప్రధానంగా చర్చ చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగులకు సంబంధించి 20,000 కోట్ల పైచిలుకు బకాయి ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి సందర్భంలో మరి మాకు రావాల్సినటువంటి బకాయిలు అంటే చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు, కొంతమంది ఏదో తెలుసో తెలియకో రకరకాలుగా మా సంఘాలని సంఘ నాయకుల్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, అయ్యా మాకేదో ప్రభుత్వాలు కొత్తగా ఇచ్చేది కాదని తెలుసుకోవాలి మీరు. మా జీతభత్యాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఎగ్గొడితే 20,000 కోట్లు అయినాయి. అది లెక్క తెలుసుకోండి. మా జీతాల్లో మాకు రావాల్సిన డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు ఇవి మాకు రావాల్సింది. అదనంగా ప్రభుత్వాలు చెల్లించేవి కాదు ఇవి. మాకు కూలీ ఇచ్చే దాంట్లో మేము దాచిపెట్టుకున్న డబ్బులు మా కూలీ ప్రభుత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టేవి. ఇవి కలిపితే 25,000 కోట్లు దాకా బకాయిలు ఉన్నాయి. మాకు ఇందులో ప్రధానంగా మాకు రావాల్సిన బకాయిలు ఇప్పుడే ప్రభుత్వం మొన్న ఒక 550 కోట్ల వరకు, అలాగే పోలీసు సోదరులకి మరి సరెండర్ లీవుల కింద ఒక 240 కోట్లు, దాదాపు ఒక 1000 కోట్ల వరకు మొన్న మొదలుపెట్టారు. ప్రారంభం సంతోషం. అయితే ఇక్కడ బకాయిలు సంబంధించి మేము ప్రధానంగా ఎవరైతే పదవి విరమణ రిటైర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు మొత్తం డిఏరియర్స్ కానివ్వండి, పిఏరియర్స్ కానివ్వండి, సరెండర్ లీవులు కానివ్వండి, ఎన్కాష్మెంట్లు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకి రావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తక్షణం ఇవ్వాలని చెప్పినటువంటిది ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళున్నాం.